అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, మనిషి ఎదిగే కొద్దీ ఎలా ఒదిగి ఉండాలి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. మనిషి తన జీవితంలో ఎదగాలి అని అంటే కొన్ని రకాలైనటువంటి సీక్రెట్స్ని మెయింటైన్ చేయాలి. ఈ రహస్యాలను కనుక మనం మెయింటైన్ చేస్తే మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరి నుంచి కూడా మనం మాటలు పడాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. ఎటువంటి రహస్యాలను మనం మెయింటైన్ చేయాలని అంటే, నీ యొక్క విజయ రహస్యాన్ని ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చదువులో కానీ, లేకపోతే నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగం సంపాదించడంలో కానీ, లేదా నువ్వు చేస్తున్నటువంటి పనిలో కానీ ఏదైనా సక్సెస్ వస్తే చాలామంది నిన్ను అప్రిషియేట్ చేస్తారు. అంతకన్నా ఎక్కువ మంది అసూయ పడతారు, ఇబ్బంది పడతారు. ఓర్వలేనితనంతో నీ మీద, ఆ విజయం మీద లేనిపోయినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా సహజంగా జరిగేటటువంటి అంశాలే. కానీ ఇక్కడ నువ్వు సాధించినటువంటి విజయానికి ఈ విధంగా చేశాను, ఈ విధంగా చదివాను, ఈ రకంగా ప్రయత్నం చేశాను అనేటువంటి విషయాలు చెబితే కొంతమంది ఫాలో అయ్యారనుకోండి, దాన్ని సక్సెస్ అయితే పర్వాలా, పలానా వాళ్ళు నాకు ఈ విధమైనటువంటి గైడెన్స్ ఇచ్చారు, ఈ కోర్స్ తీసుకోమన్నారు, ఇది చదవమన్నారు, ఇలా ప్రయత్నం చేయమన్నారు, సాధించారని చెప్తారు. లేదు, ఆ విధంగా జరగకపోతే అనవసరమైనటువంటి మాటలు మన మీద మాట్లాడడం, నిందలు వేయటం, వాళ్ళు చెప్పారు కాబట్టి చేశాను అనడం, ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సమాజంలో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా ఉంటారు, డిఫరెంట్గా ఉంటారు. ఒక్కొక్కరి లక్షణాలు ఒక్కొక్కలా ఉంటాయి. అందరికీ ఒకే ఫార్ములా వర్కౌట్ అవ్వదు. కొంతమందికి వర్కౌట్ అవుతుంది, కొంతమందికి వర్కౌట్ అవ్వదు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేయాలి. నువ్వు ఫాలో అయినటువంటి ఆ మార్గం ఏదైతే ఉందో విజయాన్ని సాధించడానికి, దాంతోపాటు నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ, నీ సమయపాలన, నువ్వు కొన్ని సాక్రిఫైసెస్ చేయటం, నిద్ర మానుకోవటం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నిటికీ తోడు నీ యొక్క ప్రయత్నం వల్ల నువ్వు ఆ సక్సెస్ సాధించుంటావు. కానీ నువ్వు చెప్పినటువంటి విజయ రహస్యం వల్ల ఇవేమీ చేయకుండా, మిగిలిన విషయాలన్నీ కూడా వాళ్ళు పట్టించుకోకుండా, నువ్వు చెప్పినటువంటి ప్యాటర్న్లో చేసేసాం, ఈరోజు మేము సక్సెస్ సాధించలేదనేటువంటి మాటలు మనం వినపడతాయి అన్నమాట. అందుకని నువ్వు సాధించినటువంటి విజయానికి సంబంధించినటువంటి ఆ రహస్యం ఎవరైనా అడిగినా మనం సింపుల్గానే తీసుకోవాలి. కాబట్టి దాన్ని అదే పనిగా ఎలా చేశాను, అలా చేశాను, నువ్వు కూడా ఎలా ప్రయత్నం చేస్తావు, నువ్వు కూడా సక్సెస్ అయిపోతావు అనేటువంటి విషయాన్ని మనం వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దానివల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. మరొకటి, ప్రతి మనిషి జీవితంలోనూ రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఈ సమస్యలను మనం ఏమనుకుంటామంటే, ఎవరికైనా చెప్తే ఆ సమస్య నుంచి ఉపశమనం పొందుతామని, లేదా బరువు తగ్గుతుందని చెప్పుకుంటూ ఉంటాం. స్నేహితులకు కానీ, బంధువులకు కానీ, కావాల్సినటువంటి వాళ్ళకి కానీ. దీనివల్ల కూడా వచ్చేటటువంటి ప్రయోజనం కన్నా ఎక్కువ నష్టం జరుగుతుంది. చాలామంది నీ యొక్క సమస్యలను విని అది పట్టించుకోరు. ఇవన్నీ సర్వసాధారణంగా అందరికీ ఉండేవి, నీ ఒక్కడికే ఉన్నాయనుకుంటున్నావు సమస్యలు, మనిషి అన్నవాడికి సమస్యలు ఉంటాయి, ఇటువంటి సమస్యలు నేను కూడా ఎదుర్కొన్నాను, లేదా పలానా వాళ్ళు ఎదుర్కొన్నారు, ఈ రకంగా చాలా లైట్గా తీసుకుంటారు, దాని మీద పట్టించుకోరు. కొంతమంది ఉంటారు 70%, వీళ్ళు చాలా ఆనందపడుతూ ఉంటారు. పైకి నీకు ఏదో మాటలు మాట్లాడుతూ ఉంటారు, కానీ భలే అయిందిరా వీడికి, భలే జరిగింది, వీడికి ఇలా జరగాల్సిందే అనే బట్టి మాటలు కొంతమంది అంటే చాలా ఆనందపడి ఉండేవాళ్ళు కూడా లేకపోలేదు ఈ సమాజంలో. అంటే ఒక 20% దీని గురించి అసలు పట్టించుకోరు. ఒక 70% నీకు భలే జరిగిందని అనుకునే వాళ్ళు ఉంటారు. ఒక 10% మాత్రమే నీ యొక్క సమస్యకి పరిష్కార మార్గాలు చూపించేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు. అందుకని నీకు ఉన్నటువంటి సమస్యల్ని సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండి నువ్వే సాధించుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే నువ్వు మౌనంగా ఉన్నావో ఆటోమేటిక్గా నీకు కొన్ని ఆలోచనలు వస్తాయి, ఆ సమస్య పరిష్కార మార్గాలు దొరుకుతాయి. ఆ విధమైనటువంటి ప్రయత్నం చేసి ఆ సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేయగానే ఎవరో ఓదార్పు కావాలని, ఎవరో నీ సమస్య పరిష్కారం చూపిస్తారని ఇటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మౌనంగా ఉండటం, నీ సమస్యకి పరిష్కారం నువ్వు అన్వేషించుకోవటం, నువ్వు ముందుకెళ్ళేటువంటి ప్రయత్నమే చేయాలి తప్పించి ఇటువంటి ఆలోచన కూడా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండాల్సిన అవసరం లేదు. మరొక ప్రధానమైన అంశం ఏంటంటే, మనిషికి లక్ష్యం ఉండాలి. ఈ లక్ష్యాన్ని కూడా ఎవరు పడితే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఇలా చేయాలనుకుంటున్నాను, నా లక్ష్యం ఇది, నేను అది సాధించేటంత వరకు నిద్రపోను, ఇటువంటి ప్రగల్భాలు పలకాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇటువంటి రహస్యాలు కూడా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నీ లక్ష్యాన్ని నువ్వు పెట్టుకో, ఆ లక్ష్యాన్ని నీ మనసులో బలంగా పెట్టుకో, దానికోసం నిరంతరం ప్రయత్నం చేయి, నీ మైండ్ దానికోసమే ట్యూన్ చేసుకో, మైండ్ సెట్ చేసుకో, ప్రయత్నం చేయి. అంతేగాని
నువ్వు అదే పనిగా నీ లక్ష్యం గురించి నేను ఇది చేసేస్తాను, నేను చదివేస్తాను అనుకున్నానంటే సాధించేస్తాను, ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల ఏ రకమైన ఉపయోగం ఉండదు. కొంతమంది చాలా గొప్పలు చెప్పేస్తూ ఉంటారు ప్రతి విషయం గురించి కూడా. అది చదువు అవ్వచ్చు, కెరీర్ అవ్వచ్చు, లేదా రాజకీయంగా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వాళ్ళు చెప్పేటటువంటి మాటలు చాలా దారుణంగా ఉంటాయన్నమాట. కానీ ఆ ప్రయత్నం కనుక ఒకసారి మనం పరిశీలన చేస్తుంటే ప్రయత్నంతో కూడా ప్రయత్నం ఉండదు. ఈ గొప్పలు డబ్బాలు కొట్టుకునేటువంటి బ్యాచ్లు కొంతమంది ఉంటారు. అది కూడా కరెక్ట్ కాదు. ఎవరికి నువ్వు నీ లక్ష్యం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు విజయం సాధించినప్పుడు, నీ కష్టం వాళ్ళు చూసినప్పుడు, నీ ప్రయత్నం వాళ్ళు చూసినప్పుడు, నువ్వు పరితపిస్తున్నటువంటి ఆ తపన వాళ్ళు చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతుంది నీ లక్ష్యం ఏంటో, నీ కథ ఏంటో. ప్రతి లక్ష్యం సాధన కోసం చాలామంది ప్రయత్నం చేసినప్పటికీ కొంతమంది సక్సెస్ అవుతాం, కొంతమంది సక్సెస్ అవ్వలేం. కొన్ని పరిస్థితులు కూడా దానికి అనుకూలించాలి. అన్ని రకాలను మనకు కుదిరినప్పుడు మాత్రం లక్ష్య సాధనలో మనం ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. నిజంగా నువ్వు అన్న మాట జరిగి సాధిస్తే పర్వాలా. ఇఫ్ ఇన్ కేస్ అందులో ఏదైనా ఫెయిల్యూర్ వస్తే వీడు పెద్ద కౌరులు చెప్పాడు, అలా చేసేస్తానాడు, ఇలా చేసేస్తానాడు, చేసింది లేదు, ఏడ్చింది లేదు, చూడు వేళ ఏమైందో అనేటువంటి మాటలు కూడా మనం పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నీ లక్ష్యాన్ని నువ్వు నిర్దేశించుకో. ఆ లక్ష్య నిర్దేశం ఏదైతే పెట్టుకున్నావో దానికోసం నిరంతరం ప్రయత్నం చేయి, కష్టపడు, ఎటువంటి సమస్యలైనా ఎదుర్కొనే ప్రయత్నం చేయి. అంతేగాని నోటి మాట ద్వారా కాదు నువ్వు నీ లక్ష్యాన్ని చెప్పడం, సాధించి చూపించేటటువంటి ప్రయత్నం చేయి. ఈ విధమైనటువంటి విషయాలని మనం పరిగణలో తీసుకొని అనవసరంగా మనం మాట్లాడుతూ మన విజయం గురించి గొప్పలుగా చెప్పుకుంటూ, మన గురించి గొప్పగా చెప్పుకుంటూ, మన సమస్యల గురించి బాధపడుతూ ఎదుటి వాళ్ళు ఏదో ఓదారుస్తారని చెప్పుకునేటువంటి విషయాలన్నీ కూడా దయచేసి మానేయండి. మౌనంగా ఉండండి. నువ్వు నీ దృష్టి ఎంతసేపు నువ్వు చేయాలనుకుంటున్న దాని మీద పెట్టు, నీ లక్ష్యం మీద పెట్టు. మాటలు తగ్గించు, పనిని పెంచు, నిరంతరం కష్టపడు. విజయానికి షార్ట్ కట్స్ అంటూ ఏమీ ఉండవు. విజయానికి ఏకైక మార్గం కష్టపడటం, నిబద్ధతతో పనిచేయటం. నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యమే నిరంతరం నీకు గుర్తుండే విధంగా ఏం చేయాలో అది చేయటం. ఎప్పుడు ఏ సమయంలో ఏం చేస్తే విజయం సాధిస్తాము, ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా ప్రవర్తించాలి, ఎప్పుడు ఎక్కడ ఏ విధమైనటువంటి డెసిషన్స్ తీసుకోవాలి, అలాగే సమాజంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నిన్ను నువ్వు మార్చుకునేటువంటి ప్రయత్నం ఏం చేయాలి. ఇది మనం నిరంతరం మౌనంగా ఉండి మనం చేయాల్సినటువంటి పనులు. అనవసరంగా ఎక్కువ మాట్లాడొద్దు. అవసరం ఉన్న దగ్గరే మనం మాట్లాడాలి, అవసరం లేని దగ్గర మనం మాట్లాడకూడదు. దీనికి మనం ఒకసారి ఆలోచన చేస్తే అవసరం ఉన్న దగ్గర నోరిప్పకపోవడమో తప్పే. అవసరం నువ్వు మాట్లాడాల్సిన పరిస్థితి ఉన్న దగ్గర నువ్వు మాట్లాడలేదంటే అది తప్పే. మాట్లాడకూడని చోట నువ్వు మాట్లాడినా కూడా తప్పే. ఈ విషయాలు నువ్వు అర్థం చేసుకొని మౌనంగా ఉంటూ నీ ఎదుగుదల అనేది అందరికీ నువ్వు విజయం సాధించిన తర్వాత తెలిసేలాగా నీ ప్రయత్నం నిరంతరం భలే కష్టపడుతున్నాడు రా, భలే ప్రయత్నం చేస్తున్నాడు, చాలా అతను డెడికేషన్తో ఉన్నాడు అనే మాటలు వినబడాలి తప్పించి మనమే గొప్పగా చెప్పేసుకునేటువంటి పరిస్థితి ఉండకూడదని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరింత ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.